ప్రధానంగా ఏకనాడి వచ్చినప్పుడు దోషం అన్నది కనబడుతుంది. అది ఎప్పుడు కనబడుతుందంటే నాకు ఎక్కువగా ఈ పెళ్ళైన తర్వాత సంతానం కలిగినప్పుడు ఆ పిల్లలకి ఆటిజం, కొన్ని దీర్ఘకాలిక రోగాలు, హెల్త్ ప్రాబ్లమ్స్ పిల్లల్లో కనబడుతున్నప్పుడు ఒక్కసారి వాళ్ళ తల్లిదండ్రుల జాతకాలు వివాహ పొందని చూసినప్పుడు కంపల్సరిగా ఈ నాడీ దోషం అనేది కనబడుతుంది. అంటే కామన్గా ఈ నాడీ దోషాన్ని కూడా హెల్త్ అంటారు కాబట్టి ఈ నాడీ దోషం వాళ్ళ వివాహం జరిగినప్పుడు ఈ పిల్లలు ఇలాగా ఆటిజంతో పుట్టడం కానీ చాలా వరకు ఒక 20-30 సంవత్సరాలు వచ్చిన దాకా కూడా పిల్లలు సెటిల్ అవ్వకపోవడం, మాట వినకపోవడం, తల్లిదండ్రులు దూషించడం, ఇవన్నీ కూడా ఈ నాడీ దోషం వల్ల నాకు అంటే ఈ వివాహ పొందని వెనక్కి వెళ్ళినప్పుడు అది సాధారణంగా ఇండికేట్ చేస్తుంది. మరి అది ఒకసారి మిగతా కూడా గమనించి దాని మీద కొద్దిగా పరిశోధన చేస్తారని విన్నాను. అలాగే ప్రధానంగా జాతక చక్రం వచ్చినట్టునే మనకి ఎక్కడ దోషం ఉంది, ఎక్కడ ఫాల్ట్ ఉందని కనుగొన్నప్పుడు ప్రధానంగా వక్రగ్రహాలు. ఈ వక్రగ్రహం కనబడిందంటే ఆ వక్రగ్రహం ఉన్న భావం, ఆ గ్రహం యొక్క భావాలు కూడా ఇంచుమించుగా కొంత సఫర్ అవుతుంటాయి. అయితే ఈ వక్రగ్రహం ఏం చెప్తుందంటే దానికి ఆ సప్తమ భావంలో వక్రగ్రహం ఉందనుకున్నాం. వివాహ విషయంలో 100% సమస్యలు కనబడుతుంటాయి. అయితే వక్రగ్రహం ఏం చెప్తుందంటే సరైనటువంటి జాగ్రత్తలు తీసుకొని ఆ వక్రగ్రహానికి సంబంధించినటువంటి పరిహారం చేసుకున్నప్పుడు ఆ దోషం 100% పరిష్కారం అవుతుందని చెప్తుంది. అంటే ఈ వక్రగ్రహం అనేది పూర్వజన్మలో ఉన్నటువంటి కర్మని ఈ జన్మలో కంటిన్యూ చేసినట్టు చెప్తూ ఉంటారు. నాడీ శాస్త్రంలో కూడా అదే చెప్తుంది, అనుభవం కూడా అదే తెలియజేస్తుంది. అందుకని వక్రగ్రహం ఏ భావంలో ఉన్నా ఆ భావానికి సంబంధించినటువంటి కారకత్వాలు కంప్లీట్గా పంచమ భావంలో శని వక్రించి ఉండడం, సంతానం లేట్ అవుతుంది, సంతానం ఏదో ఇబ్బందులు పడుతుంటారు. అలాగే దశమ భావంలో గ్రహం వక్రించినప్పుడు ఆ వృత్తిపరంగా కూడా 2-3 వృత్తులు మారడం, వృత్తిపరంగా ఇబ్బంది పడడం, ఇవన్నీ కూడా కామన్గా ఈ వక్రగ్రహం చెప్తూ ఉంటారు. అందువల్ల ఏంటంటే మనకు దోషం అనేది వక్రగ్రహం ఏ భావంలో ఉంటే ఆ భావంలో తెలుస్తుంటారు. అంటే ఒకరి జాతకంలో, జన్మ జాతకంలో గురుగ్రహం వక్రించున్నాడు అనుకుందాం. సో అంటే సాధారణంగా సంవత్సరానికి 4-5 నెలలు గురువు వక్రిస్తుంటాడు కాబట్టి గురుగ్రహం ఎవరి జాతకంలో అయినా వక్రించి ఉంటే గోచార రీత్యా గురువు వక్రించినప్పుడు వారికి పనులు కానీ ముఖ్యమైన కార్యక్రమాలు కానీ సాధారణంగా నెరవేరుతుంటాయి. అంటే వారి జాతకంలో గురువు వక్రించి ఉంటే వివాహ ప్రయత్నం అది చేయనప్పుడు గురువు వక్రించిన టైంలో ఆ వివాహ ప్రయత్నం చేయగానే, ఉద్యోగ ప్రయత్నం కానీ చేయనప్పుడు 100% అది సక్సెస్ అవుతూ ఉంటుంది. అలాగే ఏంటంటే ఈ శుక్రగ్రహం రేర్గా కనబడుతుంటుంది. శుక్రగ్రహం వక్రించిన వాళ్ళు సాధారణంగా ఈ ప్రేమ విషయంలో ఫెయిల్యూర్ అవుతుంటారు. ఒక వివాహం అనుకొని చివరి నిమిషంలో వివాహం మార్చుకొని వేరే వారిని వివాహం చేసుకోవడం అది జరుగుతుంటుంది. బట్ ఏదైనా అబ్బాయి జాతకంలో కానీ అమ్మాయి జాతకంలో కానీ శుక్రగ్రహం వర్తిస్తే మాత్రం ఏదో ఒక మెరిటల్ డిఫెక్ట్ కంప్లీట్గా వారి జీవితంలో కనబడడం జరుగుతూ ఉంటుంది. ఇక కుజగ్రహం వర్తించినప్పుడు సాధారణంగా కుజుడే బాగా ఈ వివాహానికి ఈ 2, 4, 7, 8 భావాల్లో ఉన్నప్పుడు ఇబ్బంది పెడుతుంటాడు కాబట్టి కుజుడు వర్తించినప్పుడు అది మరింత ఎమోషనల్గా, మరింత స్పీడ్గా ఉండడం జరుగుతుంటుంది. అంటే కుజుడు ఎవరి జాతకంలో అయినా వర్తించినా వారు సాధారణంగా ఉంటూనే మాట్లాడుతూనో డ్రైవింగ్ ట్రైస్ ఒకేసారి ఎమోషనల్ ఫీల్ అయ్యి ఓవర్ అయిపోతుంటారు. దానివల్ల ప్రమాదాలు జరగడం కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ హత్యలు ఇవన్నీ కూడా వారి జాతకంలో కుజుడు వర్తించుంటాడు. మామూలుగా మాట్లాడుతుంటారు, అప్పటికప్పుడు బాగానే ఉంటారు, ఏదో డ్రింక్ చేస్తుంటారు, సడన్ గా విజృంభించి మర్డర్ చేయడం ఏదో జరుగుతుంటారు అన్నమాట. అది కుజుడు వక్రించిన వాళ్ళకి వాళ్ళు సాధారణంగా చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసింది. అటువంటి స్నేహితులు మనకున్నా కూడా మనం కొద్దిగా జాగ్రత్త, అంటే వాళ్ళు కావాలని చేయడం, అది ఎమోషనల్ గా అది యాక్ట్ అయ్యి ఆ విధంగా జరుగుతుంటుంది. అది కుజుడు వర్తించినప్పుడు ఆ విధంగా జరుగుతుంది. ఇక ప్రధానంగా మనం గోచారం చూస్తున్నప్పుడు చంద్రుని బట్టి మాత్రమే చూస్తుంటారు, కొంతమంది లగ్నం బట్టి కూడా చూస్తుంటారు. అయితే నా అనుభవంలో నాకు తెలిసిందంటే, అందుకే తెలిసిందే ప్రతి గ్రహానికి కూడా గోచారం మనం చూడవలసిందే. అంటే మనం రాశిచక్రంలో ఉన్నటువంటి 9 గ్రహాల మీద మిగతా 9 గ్రహాలు గోచారీత్యా సంచరిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ ప్రభావం రావడం జరుగుతుంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. మన జన్మజాతకంలో ఉన్నటువంటి గురువుని గోచార గురువు క్రాస్ చేయనప్పుడు ఆ సమయంలో జాతకుడికి ఏదో ఒక మంచి జరుగుతూ ఉంటుంది, ఒక టర్నింగ్ పాయింట్ వస్తూ ఉంటుంది. అలాగే శని క్రాస్ చేసినప్పుడు కూడా ఈ విధమైన శుభఫలితాలు వారి జాతకంలో కనబడుతుంటాయి. అయితే శని చంద్రుని క్రాస్ చేయనప్పుడు ఏలినాటి శనిగా మనం భావిస్తాం, అది 7.5 years ఉంటుంది. అలాగే బుధుడిని శని క్రాస్ చేసినప్పుడు సాధారణంగా జాతకుడికి వృత్తి ఏర్పడటం,
అలాగే విద్యలో రాణించడం, వ్యాపారం చేద్దాం అనిపించడం, ఇవన్నీ కూడా అంటే బుధుడు శని మిత్రులు కాబట్టి బుధుడు కారకత్వాన్ని శని ఇంప్రూవ్ చేస్తుంటారు. అలాగే శుక్రుడి పైన శని క్రాస్ చేయడం కూడా వివాహం జరగడం, గృహ నిర్మాణం చేసుకోవడం, ఇవన్నీ కూడా కామన్గా నడుస్తుంటాయి. ఈ ప్రధానంగా ఈ కేతు గ్రహం ఏ గ్రహాన్ని క్రాస్ చేసినా ఆ గ్రహ కారకత్వాన్ని పాడు చేస్తుంటారు. సాధారణంగా శుక్రుడి మీద ఈ కేతు గ్రహం గోచారీత్యా సంచరించినప్పుడు తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోవడం జరుగుతుండదు. అలాగే స్త్రీలైతే అనారోగ్య సమస్యల్ని ఎదుర్కోవడం కూడా జరుగుతుంటుంది. అంటే ఇలాగా అంటే ప్రతి గ్రహం మీద కూడా ప్రతి గ్రహం గోచారం తీసుకోవాలి. ఇప్పుడు రాహు ఉన్నాడు అనుకోండి, ఈ రాహు గోచారీత్యా కుజుడిని క్రాస్ చేస్తుంటాడు. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మనకి కుంభరాశిలో రాహు ఉన్నాడు. ఆ రాహుని ఇప్పుడు కుజగ్రహం గత కొన్ని రోజులుగా ఇద్దరు కలిసి సంచరించడం జరుగుతుంది కుంభరాశిలో. అందుకని ఇప్పుడు రాహు కుజులు కలగడం వల్ల ప్రస్తుతం జరుగుతున్నటువంటి యుద్ధం అనుకున్నామండి, ఇప్పుడు తరచూ జరిగే ఈ బస్సు ప్రమాదాలు ఉన్నామండి, ఇవన్నీ కూడా ఈ కుజుడు రాహుని క్రాస్ చేయడం వల్ల జరగడం అనేది అది జరుగుతుంది. ఇప్పుడు కొద్ది రోజుల్లో ఈ 2వ తారీఖున ఎప్పుడో కుజుడు ముందుకెళ్ళి శని గ్రహాన్ని క్రాస్ చేస్తున్నాడు. ఇది కూడా కొంతవరకు ఇండస్ట్రీస్గా ప్రాబ్లమ్స్ రావడం కానీ, విభేదాలు రావడం కానీ, కొన్ని చికాకులు ఈ కుజుడు మీనరాశిని సంచరించడం కూడా కొన్ని ఇబ్బందులు జరుగుతుంటే ఇప్పుడు యుద్ధం పరిసప్తమై దాన్ని అంతా కూడా సజావుగా అన్ని ప్రశాంతంగా ఉండాలంటే కుజుడు మేషరాశిలోకి వెళ్ళేదాకా కూడా ఏదో విధంగా ఇటువంటి ఇబ్బందులు విపత్తులు జరుగుతుండాలి. ప్రపంచ గోచారం అనుకుందాం, వ్యక్తిగత గోచారంలో కూడా వారి స్థాయిని బట్టి 100% ఏదో ఒక ప్రభావాన్ని కనబడడం జరుగుతుంది. ఇది ఈ విధంగా కొన్ని పరిహారాలు మనకి చెప్తూ ఉంటాం. అలాగే గోచారం, దాని తర్వాత ఏంటంటే ఈ వక్రగ్రహాలు సాధారణంగా ఏంటంటే ఈ విధంగా ఈ జాతక చక్రం పరిశీలించినప్పుడు అనేక విధాలుగా మనకి కనబడుతుంటాయి. అలాగే సహజ రాశి చక్రం కూడా మన జన్మజాతకంలో లగ్నం వేరే వచ్చు, రాశి అవ్వచ్చు, అది కూడా వేరే. కానీ ఒరిజినల్ రాశి చక్రం అంటే మేషరాశి నుంచి లెక్కెట్టుకున్నప్పుడు అది కూడా కంపల్సరీగా పనిచేస్తుంటుంది. ఇప్పుడు మీనరాశి ఉన్నది సహజంగా. ఈ మీనరాశి అన్నది సహజ వ్యయస్థానం అవుతూ ఉంటుంది రాశి చక్రంలో 12వ స్థానం. అది ధనుసు రాశి వారికి ఈ చతుర్థ భావం మీనరాశి అవడం వల్ల, అది సహజ వ్యయస్థానం అవడం వల్ల వాళ్ళకి ఏమిటంటే సొంత ఊరిలో పెద్ద డెవలప్మెంట్ లేకపోవడం, ఒకవేళ స్థిరాస్తి ఏమన్నా ఉంటే పోగొట్టుకోవడం జరుగుతుంటుంది. అది మిథున రాశి వారికి ఈ మీనరాశి దశమ స్థానం, అది సహజ వ్యయస్థానం అవడం వల్ల వారు సాధారణంగా విదేశంలో ఉద్యోగం చేయడం కానీ, దూర ప్రాంతాల్లో ఉద్యోగం చేయడం కానీ సాధారణంగా జరుగుతుంటుంది. చాలా ఎక్యురేట్గా ఏమవుతుందంటే ఈ కన్యా రాశి వారికి ఈ సప్తమ స్థానమైనటువంటి మీనరాశి సహజ వ్యయస్థానం అవడం వల్ల వాళ్ళ వివాహ జీవితంలో చాలా ఇబ్బందులు కలుగుతుంటాయి. పొరపాటున ఏమైనా కన్యా రాశి వారికి ఈ మీనరాశిలో సప్తమ స్థానంలో కుజగ్రహం ఉంటే వాళ్ళ జీవితంలో మనం ఎంత జాగ్రత్తలు తీసుకున్నా వివాహం అన్నది విచ్ఛిన్నం అవ్వడం జరుగుతుంటుంది. ఈ విధంగా అది జరుగుతుంటుంది. మొత్తం మీద అంటే ఇది సహజ అష్టమ స్థానం అన్నది మన జన్మ రాశి చక్రంలో ఇది వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి అన్నది అష్టమ స్థానం అవుతుంటుంది. అంటే కుజుడు ఒక రాశి భావానికి అష్టమ భావానికి కారణం అవుతుంటాడు. కుజుడు ఏ భావంలో ఉండనివ్వండి వాడు అష్టమాధిపతిగా పనిచేస్తుంటాడు అన్నమాట. అంటే అది ఉదాహరణగా తీసుకోండి, కుజుడు ఏ భావంలో ఉన్నా కుజుడు అష్టమాధిపతిగా కూడా పనిచేస్తుంటాడు, తన సహజకారకత్వాలను కూడా పనిచేస్తుంటాడు. అందుకనే సాధారణంగా కుజుడు ఈ విధంగా ఇబ్బంది పెట్టడానికి కారణం అవుతూ ఉంటుంది అన్నమాట. ఇలాగ ఈ రాశి చక్రంలో కుజుడిని అష్టభావంగా తీసుకోవడం. అలాగే ఇప్పుడు మేషరాశి ఉండదు. మేషరాశిలో ఒక గ్రహం ఉన్నప్పుడు మనం ఏమనుకుంటామంటే మేషరాశి కుజుడు అధిపతి కాబట్టి ఆ కుజుడు ఫలితాలు అందులో ఉన్నటువంటి గ్రహం ఇస్తుందని అనుకుంటాం సాధారణంగా. అయితే అక్కడ మేషరాశిలో రవి ఉచ్చలో ఉంటాడు కాబట్టి ఆ రవి ఉచ్చ ఫలితాలు కూడా ఆ గ్రహానికి రావడం జరుగుతుంటుంది. అందువల్ల మేషరాశి వారికి, మేష లగ్నం వారికి కూడా రవి ఉచ్చ ఉన్నట్టుగా వాళ్ళు ఇండివిజువల్గా వారి జాతకంలో మనకు కనబడుతుంటారు. అలాగే అక్కడ శని నీతి పడుతుంటాడు. అంటే మేష లగ్నం వారికి శని నీతి పడటం వల్ల వారు స్వతంత్ర వృత్తిలో ఎన్నుకుంటారు తప్ప ఈ సబార్డినేట్గా ఉద్యోగం చేయడానికి అది పనిచేది. అంటే మేషరాశిలో అంతర్గతంగా మనకి కుజుడు పనిచేస్తాడు, రవి పనిచేస్తాడు, అలాగే శని కూడా పనిచేయడం జరుగుతుంటుంది. అందుకే తులారాశి ఉంది. తులారాశి అన్నది సహజ సప్తమ స్థానం అవటం వల్ల అక్కడ శని ఉచ్చి పొందుతుంటాడు. అందుకని శని జన్మజాతకంలో ఎంత బలంగా ఉంటే వారి జన్మజాతకంలో వివాహ జీవితం అంత సౌఖ్యంగా ఉంటుంది. రవి సప్తమంలో నీచి పడుతుంటాడు. అంటే సప్తమానికి పెద్ద రవి ఎంగేజ్డ్ కాబట్టి ఈ రవి ఎక్కడున్నా సరే మనకి సప్తమ భావంలో అది ఏ లగ్నం అయినా
ఏ రాశి అయినా లగ్నం అనుకుందాం, సప్తమ భావంలో రవి ఉంటే కంప్లీట్గా అక్కడ రవి నీచ గ్రహంగా పనిచేస్తూ కొద్దిగా అక్కడ వివాహ జీవితానికి ఇబ్బంది పెట్టడం అనేది పనిచేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇది అలాగే తులారాశిలో ఏ గ్రహం ఉన్నప్పటికీ కూడా అది 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 ఏ లగ్నం అవ్వండి, ఏ భావం అవ్వండి, తులారాశిలో ఏ గ్రహం పాపగ్రహం ఉన్నా, 2 పాపగ్రహాలు కలిసినా అది వివాహ జీవితం మీద చాలా వరకు ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంటుంది. అలాగే సాధారణంగా మరి ఈ కన్యారాశి అనుకున్నాం, కన్యారాశిలో శుక్రుడు నీచపడి ఉంటాడు. అందుకని ఈ సప్తమాధిపతి ఉన్నటువంటి ఏ గ్రహమైనా సప్తమాధిపతి ఈ కన్యారాశిలో ఉన్నప్పుడు అది నీచ గ్రహంగా అంటే వివాహానికి సంబంధించిన వరకు అది ఇబ్బంది పెట్టడం జరుగుతుంటుంది. ఇలాగ చాలా వరకు కొన్ని ఈ టెక్నిక్స్ ఈ జాతకంలో చిన్న చిన్నగా టిప్స్ మనకి కనబడుతుంటాయి. మరి ప్రస్తుతం ఈ జాతక చక్ర పరిశీలనలో అంటే ఎవరు ఒక శాస్త్రంలో ప్రవీణం సంపాదించారు వారికి కొన్ని సహజంగా కొన్ని వస్తుంటాయి. ఇప్పుడు కేపీలో కృష్ణమూర్తి గారు చదువుకున్నట్టు అందులో వాళ్ళకి మనం కాలం ఒక్కొక్క జాతకుడికి ఒక్కొక్క లైఫ్ స్టైల్ అనేది కనబడుతుంటాం. నానాజీ గారి పట్ల ఆయన చెప్పినటువంటి జాతకంలో ఆయన జీవన విధానం, ఆయన లైఫ్ స్టైల్, ఆయన చెప్పి జాతకం ఒకలా కనబడుతుంటారు. ఇంకొక వ్యక్తి మామూలుగా చెప్పినప్పుడు వారి భావన మనకి చెప్తూ ఉంటారు. అలాగా ఒక్కొక్కరికి ఒక చెప్పే విధానంలో వాళ్ళ స్టైల్ వేరుగా ఉంటుంది. ఎవరికి వాళ్ళు అది దానిలో ప్రావీణ్యం సంపాదిస్తూ ఉంటారు. అలాగే అది కూడా మనకి చెప్తూ ఉండడం జరుగుతుంటుంది.